ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని 3వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 3వ పాఠం మనకు పార్లమెంటు ఎందుకు అవసరం? ఇందులో 88 నుంచి 97 పేజీ వరకు ఏ సంవత్సరంలో సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనే రెండు భవనాలు నిర్మించారు? 1930లో. ఏ సంవత్సరంలో సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అని ఈ రెండు భవనాలు నిర్మించారు? 1930లో. సౌత్ బ్లాక్లో ఏ మంత్రిత్వ శాఖలు ఉంటాయి? ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు. నార్త్ బ్లాక్లో ఏ మంత్రిత్వ శాఖలు ఉంటాయి? హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు. సౌత్ బ్లాక్లో ఏ మంత్రిత్వ శాఖలు ఉంటాయి? ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు. నార్త్ బ్లాక్లో ఏ మంత్రిత్వ శాఖలు ఉంటాయి? హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు. ఇతర మంత్రిత్వ శాఖలు ఎక్కడ వివిధ భవనాల్లో ఉన్నాయి? న్యూఢిల్లీలో. ఇతర మంత్రిత్వ శాఖలు ఎక్కడ వివిధ భవనాల్లో ఉన్నాయంటే న్యూఢిల్లీలో. పార్లమెంట్లో ఏ సభ ప్రధానంగా భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది? రాజ్యసభ. పార్లమెంట్లో ఏ సభ ప్రధానంగా భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తుందంటే రాజ్యసభ. చట్ట నిర్మాణ ప్రక్రియ ఏ సభలో కూడా ప్రారంభం కావచ్చు? రాజ్యసభ. చట్ట నిర్మాణ ప్రక్రియ ఏ సభలో కూడా ప్రారంభం కావచ్చు అంటే రాజ్యసభ. ఒక బిల్లు చట్టంగా మారడానికి ఏ సభ ఆమోదం పొందడం తప్పనిసరి? రాజ్యసభ. ఒక బిల్లు చట్టంగా మారడానికి ఏ సభ ఆమోదం పొందడం తప్పనిసరి అంటే రాజ్యసభ. అంతేకాకుండా ఏ సభ లోక్సభ ప్రారంభించిన చట్టాలను సమీక్షించడం, సవరణలు చేయడం, అవసరమైన మార్పులు చేయడం లాంటి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది? రాజ్యసభ. అంతేకాకుండా ఏ సభ లోక్సభ ప్రారంభించిన చట్టాలను సమీక్షించడం, సవరణలు చేయడం, అవసరమైన మార్పులు చేయడం లాంటి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుందంటే రాజ్యసభ. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఏ సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు? శాసనసభలకు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఏ సభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారంటే శాసనసభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభలో ప్రస్తుతం ఎంతమంది ఎన్నుకోబడిన సభ్యులు, రాష్ట్రపతి నామినేట్ చేసిన ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎన్నుకోబడిన సభ్యులు 233 మంది, నామినేట్ చేయబడిన సభ్యులు 12 మంది. రాజ్యసభలో ప్రస్తుతం ఎంతమంది ఎన్నుకోబడిన సభ్యులు, రాష్ట్రపతి నామినేట్ చేసిన ఎంతమంది సభ్యులు ఉన్నారంటే ఎన్నుకోబడిన సభ్యులు 233 మంది, రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు 12 మంది. పార్లమెంటు సమావేశం ఏ సమయంతో ప్రారంభమవుతుంది? ప్రశ్నోత్తరాల సమయంతో. పార్లమెంటు సమావేశం ఏ సమయంతో ప్రారంభమవుతుందంటే ప్రశ్నోత్తరాల సమయంతో. ఏ సమయం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. దీని ద్వారా ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీలు పొందవచ్చు. ప్రశ్నోత్తరాలు. ఏ సమయం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. దీని ద్వారా ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీలు పొందవచ్చు అంటే ప్రశ్నోత్తరాలు. పార్లమెంటుకు కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించడానికి ఏది చాలా ముఖ్యమైన మార్గం? ప్రశ్నోత్తరాల సమయం. పార్లమెంటుకు కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించడానికి ఏది చాలా ముఖ్యమైన మార్గం అంటే ప్రశ్నోత్తరాల సమయం. ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయడానికి ఏ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయంటే ప్రతిపక్ష పార్టీలు. ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయడానికి ఏ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయంటే ప్రతిపక్ష పార్టీలు. ఎవరు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలలో లోపాలను ఎత్తి చూపిస్తారు? వారి విధానాలకు ప్రజల మద్దతు సమీకరించుకుంటారు. ప్రతిపక్ష పార్టీలు. ఎవరు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలలో లోపాలను ఎత్తి చూపిస్తారు? వారి విధానాలకు ప్రజల మద్దతు సమీకరించుకుంటారు. ప్రతిపక్ష పార్టీలు. 15/12/2017 నాడు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్. 15/12/2017 నాడు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్. బాలల కోసం శిశు జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు అభివృద్ధి చేసిందంటే 2016లో. బాలల శిశు జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు అభివృద్ధి చేశారంటే 2016లో. శిశు జాతీయ కార్యనిర్వహణ ప్రణాళిక 2016 బాలల హక్కులను ఎన్ని కీలక ప్రాధాన్యత రంగాల కింద వర్గీకరిస్తుంది? అవి ఏవి? 4. అవి మనుగడ, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, అభివృద్ధి, రక్షణ, భాగస్వామ్యం. శిశు జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016 బాలల హక్కులను ఎన్ని కీలక ప్రాధాన్య రంగాల కింద వర్గీకరిస్తుంది? అవి ఏవంటే 4. అవి మనుగడ, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, అభివృద్ధి, రక్షణ, భాగస్వామ్యం. ఆర్థిక విషయాలకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వానికి ఎవరి యొక్క ఆమోదం కీలకం? పార్లమెంటు. ఆర్థిక విషయాలకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వానికి ఎవరి యొక్క ఆమోదం కీలకం అంటే పార్లమెంటు యొక్క ఆమోదం. ప్రజాప్రతినిధులుగా ఎవరు పార్లమెంటును నియంత్రించడం, మార్గనిర్దేశం చేయడం, సమాచారాన్ని తెలియజేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు? ఎంపీలందరూ. ప్రజాప్రతినిధులుగా ఎవరు పార్లమెంటు నియంత్రించడం, మార్గనిర్దేశం చేయడం, సమాచారాన్ని తెలియజేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తారంటే ఎంపీలందరూ. చట్టాలను రూపొందించడం ఎవరి యొక్క ముఖ్య విధి అంటే పార్లమెంటు. చట్టాలను రూపొందించడం ఎవరి యొక్క ముఖ్య విధి అంటే పార్లమెంటు. ఈ క్రింది పట్టిక ఎన్నికలు జరిగిన సంవత్సరాల్లో ప్రజల ఓటింగ్ శాతాన్ని సూచిస్తుంది. ఫస్ట్ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1951-52లో ఓటింగ్ శాతం ఎంత అంటే 61.1
16. ఫస్ట్ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1951, 52లో జరిగాయి. అప్పుడు ఓటింగ్ శాతం ఎంత అంటే 61.16. 4వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1967లో. అప్పుడు ఓటింగ్ శాతం 61.33. 4వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1967లో. అప్పుడు ఓటింగ్ శాతం 61.33. 5వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1971లో. అప్పుడు ఓటింగ్ శాతం 55.29. 5వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1971లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 55.29. 6వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1977లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 60.49. 6వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1977లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 60.49. 8వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1984-85లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 64.01. 8వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1984-85లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 64.01. 10వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1991-92లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 55.88. 10వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1991-92లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 55.88. 14వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 2004లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 57.98. 14వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 2004లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 57.98. 15వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 2009. ఓటింగ్ శాతం ఎంత అంటే 58.19. 15వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 2009. ఓటింగ్ శాతం ఎప్పుడంటే 58.19. 16వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 2014లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 66.40. 16వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 2014లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 66.40. 17వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 2019లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 67.11. 17వ లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 2019లో. ఓటింగ్ శాతం ఎంత అంటే 67.11. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ సమాజంలోని ప్రజలందరి ఆకాంక్షలను ప్రతిబింబించలేదన్నది మనం గమనిస్తే తెలుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ సమాజంలోని ప్రజలందరి ఆకాంక్షలను ప్రతిబింబించలేదన్నది మనం గమనిస్తే తెలుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ. 60 సంవత్సరాలకు ముందు 4% ఉన్న మహిళల ప్రాతినిధ్యం నేడు ఎంత శాతానికి పెరిగిందంటే 11%. 60 సంవత్సరాలకు ముందు 4% ఉన్న మహిళల ప్రాతినిధ్యం నేడు ఎంత శాతానికి పెరిగిందంటే 11%. ఆమోదం అంటే దేనికైనా సమ్మతిని తెలపడం లేదా అనుకూలంగా ఉండడం అని అర్థం. ఈ అధ్యాయంలో పార్లమెంటుకు అంటే ఎన్నికైన ప్రతినిధుల ద్వారా ఉన్న అధికార సమ్మతి అనగా ప్రజల విశ్వాసాన్ని పొందడం, దానిని కొనసాగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఆమోదం అంటే దేనికైనా సమ్మతిని తెలపడం లేదా అనుకూలంగా ఉండడం అని అర్థం. ఈ అధ్యాయంలో పార్లమెంటు కంటే ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా ఏర్పడేది పార్లమెంటుకు ఉన్న అధికార సమ్మతి అనగా ప్రజల విశ్వాసాన్ని పొందడం, దానిని కొనసాగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. సంకీర్ణం అంటే సమూహాల లేదా పార్టీల తాత్కాలిక కూటమి. ఎన్నికల అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజార్టీకి కావాల్సిన సీట్లు పొందలేకపోయినప్పుడు రాజకీయ పార్టీల కూటమి ఏర్పడుతుంది. సంకీర్ణం అంటే సమూహాల లేదా పార్టీల తాత్కాలిక కూటమి. ఎన్నికల అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజార్టీకి కావాల్సిన సీట్లు పొందలేకపోయినప్పుడు రాజకీయ పార్టీల కూటమి ఏర్పడుతుంది. అపరిష్కృత సమస్యలకు తేలికైన పరిష్కార మార్గం లేదా సమాధానం లేని స్థితి. అపరిష్కృత అంటే సమస్యలకు తేలికైన పరిష్కార మార్గం, సమాధానం లేని స్థితి. 2004 నాటి పార్లమెంటరీ నియోజకవర్గాలు: జనరల్ 419, ఎస్సీ 84, ఎస్టీ 47, మొత్తం సీట్లు 543. 2004 నాటి పార్లమెంటరీ నియోజకవర్గాలు: జనరల్ 412, ఎస్సీ 84, ఎస్టీ 47, మొత్తం సీట్లు 543. థ్యాంక్ యూ.